ఉద్యమాన్ని అణచివేస్తే మంచిదంటారా? ఉద్యమాన్ని నిర్మూలిస్తే మంచిదంటారా? అసలు ఎవరు లేకుండా చేయడం మంచిదంటారా? ఏమంటారు ఈ మూడిట్లో మీరు ఆప్షన్? కాదండి. ఇప్పుడు నువ్వు అణచడం అనేదేందో ఉద్యమాలను అణచడం హ్మ్. ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఓకే. ఉద్యమాలను అణచడం ఏంటిది? ప్రజా సమస్యలపైన ఉద్యమాలు వస్తాయి గదా! అవును. ప్రజా సమస్యల పైన ఉద్యమాలను అణచడం అనేది ప్రభుత్వం అది రాజ్యాంగ వ్యతిరేకం అది. హ్మ్. రాజ్యాంగ వ్యతిరేకం. అంబేద్కర్ గూడా చెప్పిండు గదా! అంబేద్కర్ గూడా ఉద్యమాలు చేసిండు గదా! హ్మ్. అంబేద్కర్ గూడా బ్రిటిష్ కాలంలో కూడా ఉద్యమాలు చేసిండు. ఆ తర్వాత కూడా ఉద్యమాలు చేసిండు. ఓకే. మరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉద్యమాలు చేయకపోతే ఎట్లా? హ్మ్. ఏ పార్టీ అయినా ఉద్యమాలు చేయటం లేదా? మరి ఉద్యమాల మాట ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? హ్మ్. ఒకవేళ అట్లా అనుకుంటే ఇప్పుడు బీజేపీ గాని, కాంగ్రెస్ గాని మరి వీళ్ళు ఏ ఉద్యమాలు వీళ్ళు చేయలేదా? కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమం చేయలేదా? హ్మ్. లేకపోతే తిరిగి మళ్ళీ పార్టీ బలపడాలంటే ఉద్యమాలు అనటం లేదా? హ్మ్. వీళ్ళు ఎంత చేసినది వేరే విషయం. ఓకే. ఉద్యమాల్లో బట్టి కూడా ప్రజా ఉద్యమాలున్నాయి. ప్రజా ఉద్యమాలతో పాటుగా దానికి అండగా సాయుధ పోరాటం కూడా ఉన్నది. అది వేరే విషయం అది. హ్మ్. నువ్వు సాయుధ పోరాటం రాజ్యాంగానికి భిన్నమైతే నువ్వు దాన్ని ఎట్లా నియంత్రించాలి? దానికి విధానం ఏంటిది? పద్ధతి ఏందో ఉంటది కదా! హ్మ్. కాబట్టి ఇది లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చంపడము, తర్వాత జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం ఇది తప్పని నేను అంటున్నా. రైట్. ఇప్పుడు పచ్చని అరణ్యాలలో మరి వెచ్చటి రక్తాలు లేకపోతే ఎర్రటి రక్తాలు పారుతూ మరి పచ్చని అరణ్యాలన్నీ ఎర్రగా మార్చేస్తున్నాయి ఈ క్రమంలో. మరి ఉద్యమాల యొక్క అస్తిత్వాన్ని మనం ఎలా తీసుకోవచ్చుంటారు? రానున్న కాలంలో ఉద్యమం ఉంటుందంటారా అసలు? ఉద్యమాలన్నిటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజా ఉద్యమాలు దాన్ని ఎవడు అనసలేడు, ఎవడు ఏం చేయలేడు. ప్రజా ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం కదా మనం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఉన్నది, అది ఉద్యమే కదా. లేదా ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమం ఉంది, ఉద్యమే కదా. లేదా కేంద్ర ప్రభుత్వము రైతు బిల్లులు 3 బిల్లులు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మరి లక్షలాది ప్రజలు ఉద్యమం చేసింది కదా. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రైతాంగం చేసింది కదా. కాబట్టి నిరంతరం ఆ ఉద్యమాలు ఉంటూనే ఉంటాయి. 49 జీవోకు ఉద్యమం చేసారు, లగచర్ల సమస్య పైన చేసారు. అనేక సందర్భాలు అనేక రూపాల పట్ల కూడా ప్రజలు ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ఉద్యమాలు అనేటి ఎత్తున్నాయో దాన్ని ఎవరు కూడా అనసలేరు. అది వేర్వేరు రూపాల్లో పట్ల కమ్యూనిజాన్ని ఎవరు అనసలేరు. కమ్యూనిస్టులైనా మావోయిస్ట్ అనేది సిద్ధాంతం, అది చనిపోవచ్చు గాక. చనిపోయినప్పటికీ తిరిగి ఏంటంటే మళ్ళీ ఆ ఉద్యమాలు ముందుకు వస్తాయి, ఆ పోరాటాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. తాత్కాలికంగా కొంతమంది చంపేయచ్చు కానీ మొత్తంగా నిర్మూలించడం అనేది వాళ్ళకి సాధ్యం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మావోయిస్టులకి ఆలవాలంగా మారిన ప్రదేశాలు, అరణ్యాలు కూడా ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడు అబుజ్మట్ కానీ, కర్రెగుట్ట కానీ, అదేవిధంగా నారాయణపూర్ కానీ, సుక్మా కానీ, లేకపోతే దంతెవాడ కానీ, బీజాపూర్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలవెలబోతున్నాయి అన్నది ప్రశ్న. అంటే రానున్న కాలంలో కూడా అదే కంటిన్యూ అవుతుందంటారా? వెలవెలబోవడం లేకపోతే నిర్మానుష్యంగా మారడం, ఐ మీన్ మావోయిస్టులు రహితంగా ఉండడం అంటారు. ఎట్లా జరుగుతుంటారు భవిష్యత్తు? ఇప్పుడు మావోయిస్టులు రహితంగా ఎప్పుడు ఉంటారు ఏంటి అనేదితో నేనేం ఇప్పుడు అంచనా ఒక భవిష్యత్తు వాణిని నేనేం చెప్పలేను. ఉన్న పరిస్థితి ఏదైతుందో మావోయిస్టులకు ప్రతికూలంగా ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయము. తర్వాత నేను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నంటే దీని ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే రాజ్యాధికారం, నేను ఏమంటున్నంటే భారతదేశ వ్యాప్తంగా ఎర్ర సైన్యాలు నిర్మించబడి రాజ్యాధికారం మాత్రం రాదు అనే విషయాన్ని నేను చెప్తున్నా. ఈ 2 విషయాలు నేను చెప్తున్నా. తిరిగి ఆ ఉద్యమం ఎట్లా కొనసాగుతుంది అనేది ఉందో అది అనేక రకాలుగా రూపాలు మార్చుకొని ఎత్తుగడలు మార్చుకొని కూడా వాళ్ళు ఏ రకంగా చేస్తారో మనం చెప్పలేం కదా. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్లాన్లు ఉంటాయి కదా, ఉన్న వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఇటుమా చనిపోవచ్చు, లేదా ఇంకో కొంతమంది చనిపోవచ్చు గాక. ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ ప్లాన్లు చేస్తారు, ఏ రకం విధాలు ఉంటాయో మనం చూడవలసిందే. ఎందుకంటే మనం మొత్తంగా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు. ప్రభుత్వం దగ్గర బలం ఎంతో జనరల్గా అర్థమవుతుంది. వాళ్ళ ప్లాన్లో మనకు తెలియదుగా. ఇప్పుడు ఇటుమా చంపుతాడని మనం ఏమైనా ఊహించినవా? కాబట్టి మావోయిస్టులు కూడా వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా చెప్పలేం. కాబట్టి మనం చూడవలసిందే ముందు. రైట్. ఇప్పుడు హిడ్మా మరణం మీద మరి చాడా వెంకటరెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన బయటపడటం జరిగింది. ఆయన మాట అనడం జరిగింది. మరి మిగతా నాయకులు ఏమీ అనలేదు. మరి మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నా కానీ మిగతా పార్టీలు కూడా కాముగా ఉన్నాయి దీని మీద. అంటే ఒకరే కమెంట్ చేయడం లేదండి. మానవత్వం లేదంటారా పార్టీ? లేదు, అట్లా సిపిఐ వాళ్ళు మాట్లాడారు. కూనంని సాంబశివరావు మాట్లాడాడు. తర్వాత ఆంధ్ర నుంచి కూడా ఏంటంటే ఆయన రామకృష్ణ మాట్లాడాడు. తర్వాత ఎంఎల్ పార్టీ మాట్లాడింది. తర్వాత మాస్లైన్ పార్టీ మాట్లాడింది. తర్వాత రెడ్ స్టార్ పార్టీ మాట్లాడింది. సిపిఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ మాట్లాడింది. ఎంసిపిఐ మాట్లాడింది. ఇంకా వేరు పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి. అందరూ మాట్లాడుతుండ్రు, వ్యక్తులుగానో లేకపోతే పార్టీ కమిటీలను మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా అంటే ఈ మాట్లాడింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి పార్టీలు మాట్లాడలేదు. కానీ మిగిలిన పార్టీలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు అనుకునేవన్నీ కూడా మాట్లాడుతుండ్రు. కాబట్టి దేశమంతా కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు
ప్రభుత్వం చేస్తుంది అది. రైట్. ఇప్పుడు కగార ఆపరేషన్ అనేది ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో కూడా దాని మీద నీళ్ళు నీడలు వచ్చినాయి. ఒక బూటకపు ఎన్కౌంటర్ చేసే సంస్థగా మరి అది ఉంది అంటూ కూడా బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ యొక్క కామెంట్ ఏంటంటారు? బూటకం ఎన్కౌంటర్ కదా, స్పష్టంగా బూటకం ఎన్కౌంటర్ అనేది నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నా. నిన్న ఇడుమని చంపడం కానీ 6గురిని, ఇవాళ 7గురిని కానీ అది పట్టుకొని అరెస్ట్ చేసి చంపారు, చిత్రవేశాలు పెట్టి చంపారు. దాంట్లో ఏమీ అది ఎన్కౌంటర్ కాదు, అది బూటకం ఎన్కౌంటర్. చాలా నాకు మాత్రమే కాదు, ఇప్పుడు ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాల లోపల చూసే ప్రజలందరికీ స్పష్టంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో గమనిస్తే అనేక టీవీ ఛానల్ ఒకటి కామెంట్స్ గమనిస్తే అందరూ ఇది బూటకం ఎన్కౌంటరే అందరూ మాట్లాడుతారు. దాంట్లో పార్టీలు లేవు, రాజకీయ మావోయిస్టు పార్టీ అభిమానులను కూడా కాదు, కళ్ళ ముందట కనపడుతున్న వాస్తవాలు అయితే మాట్లాడతారు కదా. ఎవరికైనా కనపడుతున్నాయి కదా, పోలీసులకు కూడా అదే కనపడుతుంది. పోలీసులు కాకపోతే కోపం ఉండొచ్చు, ఇడుమా పైన కొంతమంది కోపం ఉన్నది నిజమే, ఇడుమా పైన ఉన్నది కొంతమందికి. సరే ఎక్కువ యాక్షన్ చేసిండని కోపం ఉండడం వేరు, కానీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది పట్టుకొని చంపినరు. పట్టుకొని చంపలేదని ఎవరు అనగలుగుతారు? ఎవరు చెప్పగలుగుతారు? ఎవ్వరు చెప్పలేరు. ఇక అధికారి కాబట్టి అందరూ చెప్పాలి కాబట్టి చెప్పిండు. పోలీస్ అధికారులు కూడా మీరు అడగండి, పోలీస్ అధికారిని అడగండి, మీరు బీజేపీ నాయకులను కూడా అడగండి విడిగా. మీరు ఇవన్నీ వాస్తవాలు కదా, ఇది పట్టుకొని చంపుడు మరి జరగలేదంటారా చెప్పండి అని అంటే, నేను అంటున్నా బీజేపీ నాయకుడు రామచంద్రరావును కూడా అడగండి, చెప్తాడు. ఆయనకు అంతరాత్మ ఉంటే, ఒక మానవత్వం ఉంటే అది చెప్పాలి. అది మానవత్వం ప్రకారంగా మనం మనం చచ్చిపోతాం, రేపు ఎవరైనా నేనైనా చనిపోతావు, ఎవరైనా చనిపోతారు, కనీసం ఉన్న మనుషులను చంపకూడదు కదా. నువ్వు రాజ్యాంగ ప్రకారంగా నువ్వు ఉండాలి కదా. నువ్వు ఎక్కడా యుద్ధం చేస్తే యుద్ధంలో భాగంగా చనిపోతారు, అది చర్చ కాదు. అది వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, అది చర్చ కాదు. నువ్వు పట్టుకొని చంపడం ఎట్లా? ఇది వ్యతిరేకించాలి ఎవరైనా. నువ్వు బీజేపీలో ఉండు, దేంట్లో ఉండు. రైట్. ఇప్పుడు 43 మంది 42 మంది సభ్యులు ఉండాల్సిన మరి కమిటీలలో కూడా 13 మందికి తగ్గిపోయారు, 13 మంది కనిపిస్తున్నారు. మరి రానున్న కాలంలో కూడా అదే నెంబర్ కొనసాగనుందా? ఎలా తీసుకుంటారు? అంటే వాళ్ళ నెంబరు ఎట్లా పెరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మనం ఎవరిని చెప్పలేమండి. ఆ నెంబరు పెరగవచ్చు, తరగవచ్చు. అంటే అది అంటే రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, సీనియర్ మెంబర్లు కూడా ఉన్నారు, వేరు వేరు రాష్ట్రాలు ఉన్నారు. సిసిని పెంచుకోవచ్చు, వాళ్ళు పెంచుకోవచ్చు. ఆ ఉద్యమం కూడా ఎట్లా ముందుకు పోద్ది అనేది ఉందో మనం రానున్న కాలం గమనించవలసిందే, కానీ ఇప్పుడే అన్ని విషయాలు మనం ఏమీ చెప్పుకోలేము మనం. రైట్ అండి. ఇప్పుడు మరి మీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరి లోపల ఉన్న జీవనం ఎలా ఉందంటారు? మీ యొక్క లైఫ్ స్టైల్ ఇంతకుముందు? నేను అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి వేరే. అక్కడైతే చాలా కష్టాలు పడ్డాయి కదా. అంటే సాయుధ పోరాట ఉద్యమం అంటే చాలా కష్టాలు ఉంటాయి, కానీ కష్టాలున్నా అక్కడ ఉండే ఆనందం వేరు. ఆనందం అని అంటే ఏంటి? అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఒక సమిష్టి జీవితం ఉంటుంది. అంటే తిండి లేకపోయినా, ఒక పూట తిండి అయినా, లేకపోతే వచ్చే తిండి అంటే బుక్కెడే తిండి దొరికినా, లేకపోతే అది నిన్నటి మొన్నటిది అంటే చలన్నమే అయినా, కారంతో తిన్నా కానీ ఏంటంటే అందరం కలిసి ఉండే ఒక తృప్తి వేరు అది. అయితే ఆ తృప్తి వేరు, అదొక లక్ష్యం సాధించాలనే ఒక స్పిరిట్ ఉంటుంది. అంటే విప్లవాన్ని విజయవంతం చేయాలి, ప్రజల్ని కూడగట్టాలి. ప్రజల్ని కూడగడుతున్నప్పుడుగా ఆ వచ్చే విజయాల నుంచి కూడా ఏంటంటే చాలా ఉత్సాహం ఉంటుంది, సంతోషం ఉంటుంది, రాజకీయ తృప్తి వేరది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడితో పోల్చుకుంటే మంచిగా తింటున్నా కదండి. ఇక్కడ ఏమున్నది? 3 పూటలు తింటూనే ఉన్నా కదా. ఇక్కడ నాకే కాదు, మామూలు పేదోళ్ళు కూడా తింటూనే ఉన్నారు. టిఫిన్లు తింటారు, అన్నం తింటారు, ఛాయ్ తాగేటోడు తాగుతారు. కాబట్టి ఇక్కడ తిండి ఇప్పుడు నా తిండికి ఏందని కాదు. సరే నేను కిరాయిలున్న ఇంట్లో ఉన్నా కదా, అక్కడలాగా అక్కడ. అంటే జంపన్న గారు ఏమి ఆశించి ఉద్యమంలోకి వెళ్ళారు, మరి ఆశించింది ఇప్పుడు సమాజంలో దొరుకుతుందా లేదా తదుపరి లైఫ్ స్టైల్లో మీకు? నేను ఒకటేనండి, నా తృప్తి ఏంటంటే నేను ఈ సమాజం లోపల ప్రజలకు జరిగే అన్యాయాలు, అణచివేత, దోపిడీ ఏదైతే ఉందో, ఆనాడు ఏదైతే భావించినో ఆ దోపిడీ ఉంది కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. నాకు శక్తి ఉన్నంత వరకు, నా శక్తి ప్రకారం, నేను పార్టీ కాదు, నేనేదో విప్లవం తీసుకొస్తున్నా నేనే నమ్మటం లేదు. నేను ఒక వ్యక్తి ఏమీ చేయలేరు, కానీ సముద్రంలో ఒక నీటి బొట్టులాగా నేను ఈ సమాజానికి నేను తోడ్పడతాను. దాంతో నేను చేస్తున్నాను. ఇదే నాకు తృప్తి, ఇదే నా ఆనందం. నాకు ఇంకా వేరే ఏ ఆనందం లేదు. బుక్కడి బువ్వ తింటున్నా, మాట్లాడుతున్నా, రాస్తున్నా, ఎవరితోటైనా మాట్లాడుతున్నా, నిజాయితీగా ఉంటున్నా. నేను నా నిజాయితీ, నా అంతరాత్మ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. నేను ఎవరికి భయపడలేదు, నాకు సావు భయం లేదు, నాకు వేరే ఏ భయాలు లేవు. నేను జీవించినంత వరకు నేను సమాజం కోసం నేను మాట్లాడగలిగేదంతా మాట్లాడతాను. రైట్. ఇప్పుడు తుపాకీతోటి, తూటతోటి మనకు కావాల్సింది సాధించవచ్చు అంటారా గతంలో మీరు తీసుకున్న లైఫ్లో? లేదు, అది ఒకప్పుడు అనుకున్నా కదా, అది నమ్మినా చేసినా నేను ఒకటే దాన్ని విభేదించిందంటే సాయుధ పోరాటం అనేది సరైనది కాదు.
నువ్వు ఇతర రకాలంగా ఇప్పుడు సమానత్వం కోసం మావోయిస్ట్ పార్టీ మాట్లాడుతున్నది అంటే ఇప్పుడు ఈ దేశంలో పుట్ట కుల వివక్షత ఉన్నది, కుల అణచివేత ఉన్నది, కుల దోపిడి ఉన్నది, మహిళలపైన దోపిడి ఉన్నది, అణచివేత ఉన్నది, వివక్షత ఉన్నది, రైతులపైన దోపిడి ఉంది, కార్మికులపైన దోపిడి ఉంది, తర్వాత ఇవన్నీ అనేకమైన ఆదివాసీలపైన దోపిడి ఉంది, అణచివేత ఉంది, జాతులపైన ఉంది. కాబట్టి ఇవేవైతున్నాయో ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడాలి, చైతన్యవంతం చేయాలి, వాళ్ళను సంఘటితం చేయాలి, వాళ్ళు పోరాడాలి. వాళ్ళు కదా చైతన్యం అయితే వాళ్ళు పోరాడాల్సింది వాళ్ళు పోరాడకుండా మనమే ఎవరో ఒకరిద్దరు నలుగురు చేస్తే కాదది. కాబట్టి వాళ్ళందరినీ సంఘంగా తయారు చేయాలి, వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి. ఇది సుదీర్ఘ క్రమము, ఇది ఒక్కరోజుతో అయిపోయే పని కాదు, అది చాలా సుదీర్ఘ క్రమం. కాబట్టి ఇందుకోసం చెయ్యాలనేది నేను చెప్తున్నా. కాబట్టి వాళ్ళు మావోయిస్టు పార్టీ ఏంటంటే అది కాదు, ఇది ఇక్కడ విముక్తి ప్రాంతాలు స్థాపించాలి, ఎర్ర సైన్యాన్ని నిర్మించాలి, సాయుధ పోరాటం చేయాలని దాంతో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అది వాళ్ళు ఆలోచించుకునే విషయం. అది నేను దాన్ని విభేదించే వచ్చిన కదా. ఓకే, రైట్. మరి ఇప్పుడు నేటి సమాజానికి మరి ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు ఇప్పుడున్న క్రమంలో ఈ పరిణామాల మధ్య? యువతకి ఇచ్చే మెసేజ్, ఇప్పుడు యువత కూడా ఏంటంటే చాలా మంది చదువుకుంటున్నారు, బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు అన్నీ చేస్తుండ్రు, ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి. ఉద్యోగాలు దొరుకుతలేవని అర్థమవుతుంది కదా. ఈ అంటే తెలంగాణ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఏమి లేదు, ఏదో నామమాత్రమైంది. అసలు ఒక తెలంగాణ కాదు, ఆంధ్రలో ఇచ్చిండ్రా, లేదా గుజరాత్లో ఇచ్చిండ్రా, అన్ని చోట్ల ఉత్తరప్రదేశ్లో ఇచ్చిండ్రా, ఢిల్లీలో ఇచ్చిండ్రా, ఎక్కడ ఇచ్చిండ్రు? మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ కూడా నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుంది. ఈ దేశమే కాదు నేను చెప్పేది, ప్రపంచం అంతా ఇట్నే పడైంది. అమెరికాలో ఏమున్నది, మరి అమెరికాలో ఏముంది? అమెరికాలో కూడా అంతే. ఇక్కడి నుంచి అక్కడికి పోతే ఉద్యోగాలు కొంతమందికి సాఫ్ట్వేర్ వాళ్ళు దొరకొచ్చు, కానీ ఆడ ఉద్యోగాలు లేకనే కదా కొట్లాట. మా అమెరికాలో పట్టుకి వేరే వాడు రావద్దని కొట్లాడుతుండ్రు, బ్రిటన్లో కొట్లాడుతుండ్రు. సొల్యూషన్ ఏం చెప్తారు? సొల్యూషన్ అంటే ఈ వ్యవస్థలు నేనేమంటున్నంటే ఈ పెట్టుబడిదారి వర్గము అంటే ధనికుల యొక్క పరిపాలన ఉన్నంత కాలం ఇది జరగదని చెప్తున్నాను నేను. కాబట్టి శ్రామిక వర్గ రాజ్యం కావాలని చెప్తున్నాను. శ్రామికులు ఎన్నుకునే రాజ్యం. మీరు చూడండి, ఎమ్మెల్యేలు ఎవరైతుండ్రండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతుండ్రు? ఇప్పుడు ఓటు వేయడానికి హక్కు ఉంది, రైట్, ఓటు హక్కు ఉన్నది. ఎవరికి వేయాలి నువ్వు ఓటు ఎక్క ఎవరికనంటే నువ్వు నిలబడేది ఉన్నోడే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏది జూబ్లీ హిల్స్లో ఎవరు నిలబడరండి? కులం ఏదన్నా కానీ గెలిచింది నవీన్ యాదవ్ గెలిచిండు, కులం యాదవే కావచ్చు, బీసీ కావచ్చు, బీసీనే, కానీ ఆయన వర్గం ఏంటిది? వాళ్ళ తండ్రి శ్రీశైల యాదవ్ సినిమా ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇస్తాడు, ఆయనే పెట్టుబడి పెడతాడు. తప్పటారా? నేను చెప్తున్నా, డబ్బు ఉన్నది కదా ఆయనకు. డబ్బు ఇంకొక ఆమె ఎవరామె ఎలమామె కమ్మామె ఆమె ఉంది కదా, వాళ్ళకు డబ్బు ఉంది. కేసీఆర్ డబ్బులు పెట్టిండు, ఆయన బొచ్చే డబ్బులు పెట్టిండు ఆయనే. ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు? నువ్వు ఎక్కడన్నా చూడు, ఏ ఎమ్మెల్యే అయినా 100 కోట్లు పెడుతుంది కదా, మరి నువ్వు పెడతావా? నీకు ఓటక్కు ఉంది, నాకుంది, నువ్వు పెడతావా? పెట్టగలరా? నేను ప్రజల గురించి నేను ఆలోచిస్తున్నా. నాకు డబ్బులు లేదు, నేను ఎక్కడ నిలబడాలి, ఎక్కడ గెలవాలి? ఇప్పుడు నన్ను అంటారు, జంపన్న నువ్వు నిలబడాలి, ఎన్నికలు నిలబడాలి, నువ్వు నిలబడాలంటే ఏం చేయాలి? నేను నిలబడి ఎక్కడ నిలబడాలి? రైట్. రేపు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి, అక్కడ నిలబడచ్చు మీరు. 7 ఏళ్ల కాంచి అన్నారు కదా, 7 ఏళ్ల కాంచి నేను ఎక్కడ, నా దగ్గర డబ్బులు లేవు, నేను నిలబడలేను, నాకు సాధ్యం కాదు, నేను గెలవలేను, గెలిచి కూడా నేను ఒక్కని చేయలేను, నేను ఒక్కని కూడా ఏం చేయలేను నేను. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ శ్రామికుల కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. తప్పనిసరి రావాలి, ప్రభుత్వంలోకి రావాలి, రాజ్యాధికారం కావాలి. అందుకోసం నేను ఏంటంటే యువతకు నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఏ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాల కోసం మీరు చదవండి, ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా చదవాలనేది చెప్తున్నా. కానీ ఈ వ్యవస్థను ఆలోచించండి, ఈ రాజ్యాన్ని ఆలోచించండి. మీరు ఆలోచించి ఈ సమాజాన్ని మార్చడానికి మీ వంతు కృషి మీరు చేయండి. నేను సాయుధ పోరాటం చేయమని చెప్పడం లేదు. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా, చదువుకున్నా, ఈ సమాజాన్ని మార్చడానికి మీ వంతు కృషి మీరు చేయండి అనేది నేను యువతకు చెప్పండి. మన కృషి అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామికంగా మరి ఓట్లు వేసుకోవడం, మళ్ళీ గెలిపించుకోవడం, మళ్ళీ పరిపాలింప చేసుకోవడం కాదంటారా? ఇందులోకి రావాల్సిందే కదా, యువత కూడా రాజకీయాలకు రావాల్సిందే కదా. రాజకీయాలకు రావాలి, తప్పనిసరిగా ఓటు వేయవలసిందే, ఎన్నికలు నిలబడవలసిందే. కానీ ఎన్నికలు నిలబడాలనుకున్నప్పుడు ఎవరు నిలబెట్టుకోవాలి, ఎలాంటి పార్టీని ఆర్గనైజ్ చేసుకోవాలి, పార్టీని కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ పార్టీలు పనికిరావాయి, సరైన పార్టీని ఆర్గనైజ్ చేసుకోవాలి. సమాజం కోసం పనిచేసే వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలి.
సమాజాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలని అది ఉండాలనేది నేను